రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడవయ్యున్న దేవుడవు, సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవుడవు, అద్భుతములు చేసే దేవుడవు తండ్రి, ఆశ్చర్య కార్యములు జరిగించే శక్తి కలిగిన దేవుడవు, వాగ్దానములిచ్చి వాటిని నెరవేర్చుటకు సామర్థ్యం కలిగిన దేవుడవు, నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నటెన్నటికీ కాపాడే శక్తి కలిగిన దేవుడవు. అయ్యా, మీ ప్రేమను బట్టి, మీ గొప్పతనాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ముల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మా బ్రతుకులను మీరు కనికరించినారు. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమేపాటి వారము తండ్రి, పాపులం ప్రవ్వా, దోషులం తండ్రి, అపవిత్రులము, ఎన్నిక లేని వారిమి, జ్ఞానం లేని వారిమి, తృణీకరించబడిన స్థితిలో ఉన్నవారము. మా పాపాన్ని బట్టి నిత్య నాశనానికి బలి కావలసిన మమ్ములను మీరు దృష్టించినారు. మా పాపాల నిమిత్తం మీ పరిశుద్ధమైన రక్తాన్ని దారదారలుగా కార్చినారు. ఉచితంగా మమ్మను నీతిమంతులుగా చేసిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మిమ్మును ప్రేమించుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు దీవించండి. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను, వారి రకరకాల చేతి పనులన్నిటినీ మీరు ఆశీర్వదించమని, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు గొప్ప ఫలములను అనుగ్రహించండి దేవా. ఈనాడు నీ బిడ్డలైన వారు పరలోకపు జ్ఞానం కలిగి, కష్టపడి పనిచేసే హృదయం కలిగి అభివృద్ధిని సాధించుటకు మీరే సహాయం చెయ్యండి. నీ బిడ్డలకు తోడయుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, చిన్న బిడ్డలు మిమ్మును ప్రేమిస్తున్నారు. బీదవారు, దరిద్రులు, విధవరాన్లు, అనాథలు, దీనులు, దిక్కులేని వారు, వృద్ధులు, ఇలా ప్రతి ఒక్కరూ మిమ్మును ప్రేమిస్తుండగా వారి ఎడల మీరే అద్భుతాలను చెయ్యండి దేవా. వారిని ఆస్తికర్తలుగా మార్చండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు, అవసరతలన్నిటినీ మీ మహిమైశ్వర్యంలో తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవుడవు తండ్రి. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తు దేవుడవు తండ్రి. అయ్యా, తండ్రి లేని వారిని, విధవరాళ్లను ఆదరించి వారిని ఆదుకొను దేవుడవు, హక్కున చేర్చుకును వాడవు, పోషించి కాపాడి భద్రపరచే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు రకరకాల అక్కరలు, అవసరతలు, కొరతల మధ్య జీవిస్తున్నారో, సమస్యలు, శ్రమలు, బాధల చేత కృంగిపో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ సమయాన ఉద్యోగం కోల్పోయినామని, చేయడానికి పనులు దొరకడం లేదని బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కుటుంబ పోషణ కష్టమవుతుందని ఆందోళన చెందుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. వారు ఎందు నిమిత్తం ఉద్యోగాన్ని కోల్పోయినారో, ఎవరిని బట్టి నష్టాల పాలైనారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే బిడ్డలకు మరలా శ్రేష్టమైన జాబును దయచేయమని, బిడ్డలలో గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు ఆర్థికంగా నలిగిపోతున్నారు దేవా. అప్పుల భారాలను భరించలేక జీవిస్తున్నారు దేవా. అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మనుషుల సహాయం వ్యర్థము తండ్రి. కేవలం మీ సహాయాన్నే కోరుకుంటున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. మమ్మునందరినీ ఆర్థికంగా బలపరచండి దేవా. మేము చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో మీరే అత్యధికమైన అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. మీ దూతల ద్వారా మాకు గొప్ప సహాయాన్ని అందించండి దేవా. పరలోకం నుండి మాపై ఆశీర్వాదములు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆరోగ్యం పాడైందని, నయం కాని వ్యాధితో బాధపడుచున్నామని, ఎంతో కాలం నుండి పడకపై ఉండి లేవలేని స్థితిలో ఉంటున్నామని, స్వస్థత లేక, సహాయం చేసేవారు కానరాక, ఆదరించే దిక్కు లేక కన్నీరు కారుస్తున్న బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. స్వస్థపరచండి దేవా. బిడ్డల్ని బాగు చెయ్యండి. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎందరైతే హాస్పిటల్లో
ఐసీయూలో మరణకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సజీవులనుగా రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డల కుటుంబంలో సంతోషం లేక సమాధానాన్ని కోల్పోయి బాధపడుచున్నారు దేవా. కుటుంబ పరిస్థితులు బాగోలేక, అనుకున్నవి జరగక, కోరుకున్నవి నెరవేరక కృంగిపోతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి సంపూర్ణమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల సమస్యలను బట్టి, శ్రమలను బట్టి కృంగిపోతున్న ప్రియులను కూడా మీరు కనికరించండి దేవా. బిడ్డల బాధలను, వారి అక్కరలు, కొరతలన్నింటినీ కూడా మీరే వారి యొద్ద నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను విడువని దేవుడో మీరు తండ్రి. మమ్మను అధికంగా ఆశీర్వదించే దేవుడవయ్యా. మా నివాస స్థలములను వర్ధిల్ల చేసే దేవుడవు అయ్యా. మాకు తోడయ్యుండి మాతో ఉంటూ మా సమస్యలను, మా బాధలను తీర్చే శక్తి కలిగ దేవా, మీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయాన ఎందరైతే బిడ్డలు రకరకాల భయాలను బట్టి బాధపడుచున్నారో, ఎందరైతే దిగులు చెందుతున్నారో, కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో అట్టి వారందరినీ మీ వాక్యం చేత ఆదరించండి దేవా. వారిలో ఉండే భయాలను దూరపరచండి దేవా. దిగులు, నిరుత్సాహాల నుండి బిడ్డలు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించండి దేవా. ప్రతి బిడ్డను కూడా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. ఉద్యోగం రాక, వ్యాపారాలు బాగా సాగక నష్టాల పాలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎక్కడ ప్రయత్నించినా, ఎవరిని అడిగినా ఏ చిన్న ఉద్యోగం కూడా రావడం లేదని బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చదువుకు తగిన జాబులను మీరు దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు నీ బిడ్డలైన వారు రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు దేవా. అలాంటి వారిని మీరు కనికరించండి దేవా. మిమ్మల్ని సేవించే బిడ్డలు అప్పడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసే స్థితిలో మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరే సఫలపరచమని, బిడ్డలు ఎక్కడ మోసగించబడకుండా మీరే వారి పక్షమున న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో గొప్ప దేవుడవు తండ్రి. సమస్తము బాగుగా చేసే దేవుడవు తండ్రి. నీ బిడ్డలైన వారి ఎడల గొప్ప కార్యములు చేసే శక్తిమంతుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మిమ్మును ఎరగని వారు, మీ పేరు తెలియని వారు, మీ సన్నిధికి దూరంగా జీవించేవారు ఎంతో మంది ఉంటున్నారు అయ్యా. ఆనాడు నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారి ఎడల అద్భుతాలు చేసి మీ వైపు ఆకర్షించుకున్నారు దేవా. వారి పాపాన్ని క్షమించి మీ సన్నిధికి చేర్చుకున్నారు దేవా. ఈనాడు నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే పాపంలో, లోకంలో, చెడు కార్యాలలో పాలు పొందే వారిగా ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా. పాపం నుండి, చెడు నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని సేవించే జనాంగంలోనికి మార్చండి దేవా. మేలుల చేత బిడ్డలు తృప్తిపరచండి దేవా. చక్కటి జీవితాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దారిద్రతను కొట్టివేయండి దేవా. మమ్మల్ని ధనవంతులుగా మార్చండి దేవా. మా చేతి కష్టాన్ని, మా పనులను, మా ప్రయాసాలను, ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అత్యధికంగా అభివృద్ధి పరచండి దేవా. అయ్యా, మీకు సమస్త కార్యములు సాధ్యమే దేవా. అసాధ్యములంటూ మీకు ఈ లోకంలో ఏమీ లేవు దేవా. దయచేసి మా జీవితాలలో మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా శాపగ్రస్తమైన జీవితములను ఆశీర్వాదములుగా మార్చండి దేవా. అభివృద్ధిని మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు గర్భఫలం లేక బాధపడుచున్నారు దేవా. అట్టి భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో దర్శించండి దేవా. మీరే వారి ఎడల గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆనాడు 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలమిచ్చారు. హన్న మొరను, మూలుగును విన్నారు. శ్రేష్టమైన కుమారుణ్ణి అనుగ్రహించినారు దేవా. నీ బిడ్డలను కూడా మీరు కనికరించండి. చక్కని కుమారులను, కుమార్తెలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కన్నీటిని తుడిచి గొప్ప ఆనందంతో నింపమని వేడుకుంటున్నాం తండ్రి. మోయబడిన గర్భాలను తెరిచే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. సంతులేని దానిని కుమారుల సంతోషము గల తల్లిగా మార్చే దేవుడవు తండ్రి. దయచేసి మీ గొప్ప సహాయం బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. ఈనాడు అనాథలుగా బ్రతికే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి.
అట్టి వారిని ఆదరించండి దేవా, హక్కున చేర్చుకోండి దేవా. అయ్యా బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా చింత, మా భారం, మా వేదన, కృంగుదల, నిరుత్సాహం మీకే అప్పగిస్తున్నాము తండ్రి. మాకు మీరే గొప్ప నెమ్మదినివ్వండి దేవా, హృదయంలో సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు నీ బిడ్డలమైన మేమంతా ఏమి చేసినను, ఎక్కడ ఉన్నా మీ నామానికి మహిమ తెచ్చే వారిమిగా మీకు సాక్షులంగా మేము ఈ లోకంలో జీవించుటకు సహాయం చెయ్యండి. చెడ్డవాటిని ఆశించకుండా, పాపము జోలికి వెళ్లకుండా మీకిష్టలంగా బ్రతుకుటకు మీరే మమ్మను మార్చండి దేవా. అయ్యా శోధనలను, సమస్యలను తట్టుకునే కృపను మాకివ్వండి దేవా. ప్రతి శ్రమను, కష్టాన్ని జయించే ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహింపగలిగినంతకంటే ఎక్కువగా మమ్మను శోధింపబడనియని దేవుడవు తండ్రి. అలాగే శోధనను తప్పించుకునే మార్గమును కలుగజేసే దేవుడవు. అందును బట్టి మీకు స్తోత్రములు. ఈనాడు మా కుటుంబంలో, మా జీవితాలలో సాతాను కలిగించే శోధనలన్నిటి నుండి మమ్మను విడిపించండి దేవా. ఆ శోధనల వలన మా ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా మీరే మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాలు చేస్తున్న సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం చేసే స్థలంలో అధికారుల నుండి ఒత్తిళ్లను తీసివేయండి దేవా. సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా. ఈనాడు బిడ్డలు ఎంత కష్టపడినా శాలరీస్ ఇవ్వని అధికారుల మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన బిడ్డలను ప్రతి సమస్య నుండి, కష్టం నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారికి గొప్ప సంతోషాన్ని అనుగ్రహించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము శ్రమలలో, సమస్యలలో కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా ధైర్యంతో ఎదుర్కొనే శక్తినివ్వండి దేవా. సమస్య ఎంత పెద్దదైనా, ఎవరూ తీర్చలేనిదైనా ఆ సమస్య కంటే గొప్పవాడవగు దేవుడవైన మీ వైపు చూస్తూ మీ యందు విశ్వాసముంచి మీకు ప్రార్థించి నమ్మదగిన దేవుడవైన మీకు మొరపెట్టి గొప్ప జవాబును పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా శ్రమలలో, మా బాధలలో, మా కష్టంలో, సమస్యల్లో ఎలా ధైర్యంగా ఉండాలో, ఏ విధంగా ముందుకు నడవాలో, ఎలా విడుదల పొందాలో మీరే మాకు నేర్పించండి దేవా. మంచి ఆలోచనలు మేము కలిగి ఉండటకు సహాయం చెయ్యండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, రకరకాల పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డలు రాస్తున్న ప్రతి పరీక్షను కూడా మీరు దీవించండి దేవా. చక్కటి మార్కుల చేత ఉత్తీర్ణత సాధించేలాగున మీరే కృప చూపించండి దేవా. బిడ్డలు ఆశించిన జాబులను పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రవ్వా, చిన్న బిడ్డలను, యవ్వనస్తులను పాడు చేసే సినిమాలు, సెల్ ఫోన్స్, వీడియో గేమ్స్ వీటన్నిటి నుంచి బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. ఇట్టి బానిసత్వంలో పడి బిడ్డలు చెడిపోకుండా, లోకానికి బానిసలుగా బ్రతకకుండా మీరే వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలనుంచండి దేవా. అయ్యా, బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కృప చూపించండి. ఎందరైతే రకరకాల భయాలను బట్టి, బాధలను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలకు తినడానికి ఆహారము లేక, వస్త్రాలు లేక, సరైన నివాసం లేక ఆర్థికంగా చితికిపోతున్నారు దేవా. ఏమి చెయ్యలేని స్థితిలో ఉంటున్నారు దేవా. అట్టి బిడ్డల్ని ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డల ఆకలిని మీరు తీర్చండి దేవా. సంపూర్ణంగా తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారిని అత్యధికంగా ఫలింపచేయమని, వారి కుటుంబాలను హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు అంగవైకల్యంతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. కృంటివారిగా, గుడ్డివారిగా, మూగవారిగా, రోగులుగా, రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న ప్రియులందరినీ కూడా మీరు దర్శించండి దేవా. మీరే బిడ్డల్ని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల
కుటుంబాల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, దేవా రేపు ఉదయమే మిమ్మల్ని సేవించే వారిమిగా, మీ యందు ఆనందించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉదయమవుతుందంటే రకరకాలుగా బాధపడుచున్నారు, భయపడుతున్నారు దేవా. అప్పులు కట్టాలని, వడ్డీలు కట్టాలని, ఈఎంఐలు చెల్లించాలని, లోన్స్ కట్టాలని, ఇలా రకరకాలుగా ఆర్థికంగా బాధపడుచుండగా అట్టి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. ప్రతి ఆకరా కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ ఉదయకాల సమయంలో రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్ళినారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి వారి పనులు ముగించుకొని సకాలంలో క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే కృపను దయచేయమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మా ఊహకు, మా ఆలోచనలకు మించిన అద్భుత ఆశ్చర్య కార్యములు మా జీవితంలో జరిగించే శక్తిగల దేవుడువు మీరే అని నమ్ముచూ స్తుతిస్తూ, మీరు ఒక్కరే మహా ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు అని విశ్వసిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.